యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే మనం భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటో వాక్యం ద్వారా తెలుసుకుందాం. అలాగే మన జీవిత గమ్యాన్ని, మన జీవితాన్ని నిర్దేశించేది ఏంటి, వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో ఇలాగ వ్రాయబడింది: మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను నేను ప్రార్థిస్తున్నానని తర్వాత వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నారు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారై ఆత్మ వలన బలపరచబడినట్లు, హృదయములో విశ్వాసము. మానవుని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వాస్తవానికి మన శరీరంలో నివసించేది అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్, ఇన్వర్డ్ మ్యాన్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. ఇన్నర్ మ్యాన్ ఈజ్ ద రియల్ మ్యాన్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. అంతరంగ పురుషుడు మన శరీరము, బాహ్య శరీరము, అది మనకందరికీ తెలుసు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము లేక జీవము, ఆత్మ, వాటిని సోల్ అండ్ స్పిరిట్ అని చెప్పబడింది. ఆ సోల్ అండ్ స్పిరిట్ని కలిసి ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు అని మనం తెలుసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఆత్మ, జీవము, శరీరము అని వ్రాయబడింది. కనిపించేది బాహ్య శరీరము. మరి జీవం అంటే సోల్. ఈ సోల్కి సంబంధించింది మన యొక్క మనసు, హృదయము, మన యొక్క భావాలు, ఎమోషన్స్, అలాగే మన ఇష్టము, మన యొక్క ఇంటెలెక్ట్, జ్ఞానము, ఇవన్నీ కలిసి సోల్ అని చెప్పబడింది. ఆత్మ, స్పిరిట్. కాబట్టి సోల్ అండ్ స్పిరిట్ని మనము అంతరంగ పురుషుడు అని తెలుసుకుంటున్నాం. మన శరీరము ఈ లోకమును విడిచిన తర్వాత, మన ఆత్మ ఈ శరీరంను విడిచిన తర్వాత నిత్యము జీవించేటువంటి ఆత్మ 2 స్థలాల్లో యుగయుగాలు జీవించవలసి ఉంటుంది. అది మనందరికీ తెలుసు. స్వర్గము, నరకము, పరలోకము, నరకము. మరి మనిషి జీవితం మీద ప్రభుత్వం చేసేది ఏంటి అంటే హృదయమే. మానవుడు దేవునికి లోబడాలన్నా, లోబడకుండా ఉండాలన్నా కూడా నిర్ణయం తీసుకునేది హృదయంలోనే. మనిషి యొక్క వాస్తవాన్ని, భవిష్యత్తును, నిత్యత్వాన్ని నిర్దేశించేది మానవుని యొక్క హృదయము. అందుకే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడింది: నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అనే జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ ఉన్నారు. అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలని. మనం ఎన్నో వాటిని భద్రంగా కాపాడుకుంటాం. గోల్డ్, అలాగే మన యొక్క మనీ, బంగారాన్ని, డబ్బును భద్రంగా మనము సేఫ్లో పెట్టుకుంటాం.
అలాగే బ్యాంక్ లాకర్లో కూడా భద్రపరుచుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాల్సింది మన హృదయము అనే వాక్యం చెప్తుంది. ఎందుకు అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలంటే ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది అని. అన్నిటికంటే మోసకరమైనది హృదయము. ఎందుకు అలాగ మారింది మానవ హృదయం అంటే ప్రథమ మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపం వలన మానవుని హృదయము అలా ఉంది. బాల్యము నుండి మానవుని హృదయము చెడు ఆలోచనలు కలిగినటువంటి హృదయము. మనం చూస్తున్నాం కదా మానవులు ఎలాంటి చెడు కార్యాలు చేస్తున్నారో. దుష్టమైనటువంటి జీవితము, బాలురు, యవనస్తులు, పెద్దవారు కూడా ఎన్నో రకాలైనటువంటి చెడు జీవితాన్ని జీవించటం, ఎంతో దుష్టమైనటువంటి హృదయం కలిగి ఉండడం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ హృదయంలోండి జీవధారలు బయలుదేరును. కాబట్టి హృదయంను భద్రముగా కాపాడుకొనమని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నారు. ఏ విధంగా ఈ హృదయము మార్పు చెందుతుంది అంటే హృదయములో మనం తీసుకునేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయము మన హృదయాన్ని యేసు ప్రభుకు సమర్పించుకోవడం. యేసు ప్రభువును మనకి రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించినప్పుడు యేసు ప్రభు మన హృదయాన్ని సరిచేస్తారు. ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఆ హృదయాన్ని యేసు ప్రభు స్వస్థపరిచి సరిచేస్తారు. మోసకరమైనటువంటి హృదయాన్ని మంచి హృదయముగా మారుస్తారు. మరి రాతి గుండె వంటి కఠినమైనటువంటి హృదయాలను కూడా దేవుడు మారుస్తానని చెప్తున్నారు. మెత్తని హృదయముగా, మాంసపు గుండెగా మారుస్తానని చెప్తున్నారు. మరి ఇంకా ఎవరు యేసు ప్రభువుని అంగీకరించలేదో మరి దేవుని ప్రేమను బట్టి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే యేసు ప్రభువును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి మరి నిత్యము నరక యాతన పడేటువంటి స్థలములో ఉండకుండా దేవునితో నిత్యము జీవించేటువంటి స్థలములో మన నిత్యత్వాన్ని గడపడానికి నిర్ణయం తీసుకుంటారా? మరి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నారు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, శరీరము. ఆంతర్య పురుషుడు అంటే సోల్ అండ్ స్పిరిట్. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని కూడా వ్రాయబడింది. మన హృదయాన్ని యేసు ప్రభుకు సమర్పించుకున్న తర్వాత మన హృదయాన్ని నింపుకోవాలి దేవుని వాక్యముతో, దేవుని శక్తితో, దేవుని బలముతో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి హృదయము, దేవుని ప్రేమతో నింపబడినటువంటి హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మన హృదయంలో నివసించటం, విశ్వాసమును బట్టి యేసు ప్రభు మనలో ఉంటారు ఆత్మస్వరూపుగా. అంటే యేసు ప్రభును మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు ఆత్మస్వరూపిగా మనలో ఉండి మన హృదయాన్ని సరిచేస్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని తొలగిస్తూ ఉంటారు. మరి పాత నిబంధన గ్రంథంలో క్రొత్త నిబంధనను గురించి వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము
31వ అధ్యాయము 33వ వచనములో, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని దేవుడు చెప్తున్నారు. అలాగే వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. మన పాపములను క్షమించి మన మనసుల్లో, మన హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ధర్మవిధిని రాస్తానని చెప్తూ ఉన్నారు. అంటే మన హృదయము సరిచేయబడి దేవుని మార్గంలో, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. ఇక ఎన్నటికీ మీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనం అలాగా తెలుసుకుంటున్నప్పుడు మన పాపాల గురించి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మన జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించిన తర్వాత, యేసు ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు, యేసు ప్రభువుని మన రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించినప్పుడు మన పాపములన్నిటినీ యేసయ్య క్షమించేసి ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటారు. మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉంటారు, తొలగించేస్తూ ఉంటారు. ఆయన ఆత్మ మనలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి అలాగా నూతన హృదయాన్ని ఆయన మనకి ఇస్తానని, దేవుని యొక్క మార్గంలో నడిచే ధన్యతను కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. నా కుమారుడా నీ హృదయంను నాకిమ్ము, నా బిడ్డ నీ హృదయంను నాకిమ్ము అని దేవుడు కోరుతున్నారు. కాబట్టి దేవునికి మన హృదయాన్ని సమర్పిద్దామా. దేవుడు మన హృదయాన్ని మార్చి సరిచేసి అనేకులకు దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించే విధముగా, సంతోషకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అదే విధముగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారు గాను మిమ్మను చేసేదను అని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నారు. నూతన హృదయమును మీకు ఇస్తాను. మీ హృదయం నాకు ఇచ్చినట్లయితే నూతన హృదయాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నూతన జీవితాన్ని మనకి ఇస్తారు. మనలో ఉన్నటువంటి ఆ కఠినత్వము, రాతి గుండె, దుష్టమైనటువంటి ఆ స్వభావాన్ని అంతటినీ తీసివేసి మెత్తని హృదయము, మంచి హృదయాన్ని మనకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అంతేకాకుండా తన ఆత్మను మనలో ఉంచుతానని, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మరి ఆయన కట్టడలను, ఆయన నియమాలను మనం పాటించేవారుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మరి దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుందాం. నిత్యము దేవుని సన్నిధిలో జీవించే పరలోక భాగ్యం కొరకు ఇప్పుడే ఒక మంచి నిర్ణయము మన హృదయంలో తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ గల నాయన, కృపగల తండ్రి, నీకు స్తోత్రం చెల్లించున్నాను. నేను స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి ఆరాధిస్తున్నాము తండ్రి. అపారమైనటువంటి మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ దయా, కరుణ, వాత్సల్యములను బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. మానవాళిని మీరు ప్రేమించి మానవుల కొరకు మీరు సిద్ధపరిచినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. యేసు ప్రభా, మీరు మానవుల కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు. సిలువలో మా కొరకు మీరు మీ పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చి మా కొరకు శ్రమపడి మరణించిన యేసుప్రభా, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యేసుప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మిమ్మల్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు మమ్మలను క్షమిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసుప్రభా. మరి వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా తమ హృదయాల్ని పరిపూర్ణముగా మీకు సమర్పించుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాను. ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేదో వారందరూ కూడా ఇప్పుడే యేసు ప్రభువుని అంగీకరించి నిత్యము దేవునితో జీవించేటువంటి ఆ నిత్యత్వాన్ని, వారి యొక్క గమ్యాన్ని యేసు ప్రభుతో కలిసి పరలోకంలో గడపడానికి ఒక మంచి నిర్ణయాన్ని వారి హృదయంలో తీసుకొని
ఆ విధముగా ముందుకు సాగడానికి కృప చూపించి నడిపించమని అడుగుచున్నాను. యేసుప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మరి వాక్యం వింటున్నటువంటి వారందరినీ, వారి కుటుంబాలని దీవించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభా హృదయాలను నీకు సమర్పించి, మీరు ఇచ్చేటువంటి నూతన హృదయాన్ని స్వీకరించి, యేసుప్రభా ప్రతి ఒక్కరి హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానించినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ కార్యములు జరిగించమని అడుగుచున్నాను. అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించమని అడుగుచు, మరి వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకొని నేను స్తుతించి ఘనపరచున్నట్లుగా కృప చూపించి నడిపించమని అడుగుచు, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచున్నాను. యేసుప్రభా మీ దీవెన, ఆశీర్వాదములు, సంతోషము, సమాధానము, మంచి ఆరోగ్యమును, నూతన అభిషేకాన్ని దయచేసి నడిపించమని అడుగుచు, మమ్మల్ని అందరినీ నీ చేతులకి సమర్పించుకొంచు మేము అడిగిన వాటన్నిటినీ యేసుక్రీస్తు నామమున పొందుకుంటూ సకల మహిమ మీకే చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.